హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రామాయణం గురించి చూద్దాం. ఇక్కడ దశరథ మహారాజు, అతని ముగ్గురి భార్యలు వీళ్ళు పుత్రకామిష్టి యాగం చేస్తారు పిల్లల కోసమని. ఆ యాగ ఫలితం వీళ్ళకి సంతానం కలుగుతుంది. 4 పిల్లలు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించడం జరుగుతుంది. ఈ పిల్లలు ద్రోణాచార్యుని దగ్గర రాజ విద్యలు నేర్చుకుంటారు. రాముడు విలువిద్య నేర్చుకుంటాడు. విలువిద్యలో రాముడు ఆరితేరుతాడు. ఇక్కడ రాముడు వీళ్ళు ప్రదర్శించడం చూస్తున్నాం మనం. తర్వాత రాముడు తాటకి అనే రాక్షసుని వధించడం జరుగుతుంది. ఇక్కడ యాగం చేస్తారు. యాగం చేసిన తర్వాత రాముడు అహల్యకి పాప విమోచనం జరిపిన దృశ్యం. రాముని పాదం తాకి అహల్యకి పాప విమోచనం జరుగుతుంది. ఇక్కడ రాముడు విల్లును విరుస్తాడు. విరిచిన తర్వాత సీతను కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని మనం చూస్తున్నాము. సీతారాముల కళ్యాణం తర్వాత రామునికి పట్టాభిషేకం అని ప్రకటిస్తారు. దాన్ని ప్రకటించగానే మందర వెళ్ళి కైకేయికి చెడు చెప్తుంది. కైకేయి వెళ్ళి దశరథ మహారాజు దగ్గర రామునికి చేయొద్దు, పట్టాభిషేకం భరతునికి చేయాలని, రామునికి వనవాసం విధించాలని కోరితే రాముడు తండ్రి మాటతోని వనవాసం వెళ్తాడు. కానీ భరతుడు పట్టాభిషేకం చేసుకోకుండా రాముడిని రమ్మనడుంటే రాముడు రాడు, తండ్రి మాటకి విలువిస్తాడు. అప్పుడు భరతుడు రాముని పాదరక్షలు తీసుకొని వెళ్తాడు. ఇక్కడ సీతారాములు వనవాస సమయంలో శూర్పణఖ రాక్షసి వస్తుంది. శూర్పణఖది లక్ష్మణుడు ముక్కు కోస్తాడు. అప్పుడు సీత బంగారు లేడిని చూడడం జరుగుతుంది. అది కావాలని రాముడిని అడగగా రాముడు దానికోసమని పరిగెత్తుతాడు. అది మాయా లేడని రాముడు తెలుసుకుంటాడు. ఈలోపు సీత రామునికి ఏమో జరిగిందని లక్ష్మణుని పంపిస్తే లక్ష్మణుడు గీత గీసి రాముడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు ఋషి రూపంలో వస్తాడు. సీత రావణాసురునికి భిక్ష ఇస్తే గీత దాటిన తర్వాత రాక్షసుడు ప్రత్యక్షమయ్యి సీతను అపహరించడం జరుగుతుంది. కాపాడడానికని వెళ్ళిన పక్షికి గాయమవుతుంది. ఇక్కడ రాముడు శబరి యొక్క ఎంగిలి పండ్లను తింటున్న దృశ్యం. తర్వాత రామునికి హనుమంతుడు పరిచయం అవుతాడు. పరిచయమైన తర్వాత సుగ్రీవునికి వాలికి మధ్య యుద్ధం జరుగుతుంటే రాముడు దొంగచాటుగా వాలిని సంహరించిన దృశ్యం. వాలి చాలా బలవంతుడని రాముడు చాటుగా ఉండి బాణం వేయడం జరుగుతుంది. తర్వాత హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళేటప్పుడు రాముడు తన అంగుళికాన్ని హనుమంతునికి ఇస్తాడు. అది తీసుకెళ్ళి హనుమంతుడు సీతకు చూపిస్తాడు. రాముడు మళ్ళీ సీత దగ్గర నుంచి ఉంగరం తెచ్చి రాముడికి చూపిస్తాడు. హనుమంతుడు వానర సైన్యాన్ని తీసుకొని లంకకి ప్రవేశమవుతాడు. ఇక్కడ రాముని దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత హనుమంతుడు లంక ప్రవేశమైన తర్వాత రావణాసురునితో మాట్లాడిన దృశ్యం. ఇక్కడ రావణాసురుడు రాముడు చనిపోయాడని సీతకు చెప్తే సీత నమ్మదు. తర్వాత రామునికి రావణాసురునికి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు కుంభకర్ణుని లేపడానికి వీళ్ళు నానా విధాల ప్రయత్నాలు చేస్తారు. కుంభకర్ణుడు నిద్ర లేవాలని వాళ్ళు చేసే ప్రయత్నాలకు సంబంధించిన దృశ్యం ఇక్కడ చూస్తున్నాము. రామునికి రావణాసురునికి జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించడం జరుగుతుంది. తర్వాత సీతారాములు ఇద్దరు
అయోధ్యకి పయనమవుతారు. సీత అగ్ని ప్రవేశం జరిగిన దృశ్యం. సీతారాములు ఇద్దరు పుష్పక విమానంలో అయోధ్యకి వెళ్తారు. అక్కడ సీతారాములది పట్టాభిషేకం జరుగుతుంది. ఇది రామాయణానికి సంబంధించిన దృశ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.